పోతుల సునీత రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరున్న లీడర్. అంతేకాదు పార్టీలు మారడంలోనూ దిట్టే. ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక్కసారి గెలవకపోయినా 2 సార్లు ఎమ్మెల్సీగా ఛాన్స్ కొట్టేసింది. అంతా బాగున్నప్పుడు అన్నీ సవ్యంగానే సాగుతాయన్నట్లు నాడు రాజకీయాల్లోకి నెట్టుకొచ్చింది. కానీ ఇప్పుడే ఆమెకు అసలైన టాస్క్ ఎదురైందట. కమలం కండువా కప్పుకున్నాక ఆమె రాజకీయ భౌతవ్యం అయోమయంగా మారిందట. పార్టీలో ప్రాధాన్యత లేక ఏపీ రాజకీయాల్లో ఎక్కడా వినపడకుండా పోయిందట. ఆమె అడ్రస్ లేకుండా పోవడానికి ఏదైనా ప్లాన్ జరిగిందా? నిన్నటి వరకు ఫైర్ బ్రాండ్గా ఉన్న సునీత ఒక్కసారిగా ఫ్లవర్ అవడం వెనక కథ ఏంటి? ఓ 2 దశాబ్దాలు వెనక్కి వెళ్తే పోతుల సురేష్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టెర్రర్. దీనికి కారణం పరిటాల రవి. ఆయనకు అనుచరుడిగా, అనుంగ శిష్యుడిగా పోతుల సురేష్ ఏపీ రాజకీయాలపై ఇంపాక్ట్ చూపారు. దీంతో పోతుల సురేష్ సతీమణిగా సునీత సైతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోతుల సునీతకు అదృష్టం కలిసి రాలేదు. అయితే పరిటాల రవితో తెలుగుదేశం పార్టీకి ఉన్న సంబంధాలతో పోతుల సునీతను పసుపు పార్టీ ఆదరించి 2014 ఎన్నికల్లో చీరాల ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించింది. అక్కడ కూడా కథ అడ్డం తిరిగింది. చీరాలలో నాడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్పై సునీత ఓటమి పాలయ్యారు. 2014లో ఓడిపోయిన పోతుల సునీతను తెలుగుదేశం పార్టీ ఆదరించి 2017లో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. దీంతో దీర్ఘకాలంగా ఆమె కోరుకున్న కోరిక నెరవేరినట్టయింది. 2019లో మరోసారి టీడీపీ అభ్యర్థిగా ఓటమి పాలు కావడంతో సైకిల్ పార్టీతో ఉన్న బంధాన్ని తెంచుకుని అప్పటి అధికార పార్టీ వైసీపీలోకి జంప్ అయ్యారు. వైసీపీ కూడా 2021లో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. అంతేకాదు వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పదవిని ఇచ్చింది. కానీ 2024 ఎన్నికల్లో వైసీపీ అట్టర్ ఫ్లాప్ కావడంతో పోతుల సునీత తన పాత ఫార్ములానే కొనసాగించి గత సంవత్సరం ఆగస్టులో వైసీపీకి గుడ్ బై చెప్పింది. కానీ ఈసారి తన ఫార్ములా వర్కౌట్ కాలేదు. తెలుగుదేశం పార్టీలోకి ద్వారాలు తెరుచుకోకపోయేసరికి కొంతకాలం ఏ పార్టీ కండువా లేకుండా అయోమయ పరిస్థితిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీలోకి పోతుల సునీతకు ఎంట్రీ లేకపోవడంతో ఫైర్ బ్రాండ్ గా ఉన్న నేమ్ బోర్డుతో కమలం పార్టీలో జాయిన్ అయ్యారు. జేపీ నడ్డా ఆధ్వర్యంలో కండువా కప్పుకొని ఎంట్రీ గ్రాండ్ గానే ప్లాన్ చేసింది. కానీ ఆ పార్టీలో అనుకున్న స్థాయిలో ప్రాధాన్యత లేక ఢీలా పడ్డారనే టాక్ వినపడుతోంది. ఫైర్ బ్రాండ్ గా ఉన్న సునీత కమలం పార్టీలోకి వెళ్లి ఫ్లవర్ అయిందనే టాక్ ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున వినపడుతోందట. అధికారం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లి క్యాస్ట్ కార్డు వాడుకుని పదవులు తెచ్చుకున్న పోతుల సునీతకు బీజేపీలో మాత్రం వర్కౌట్ కావటం లేదట. ఆ పార్టీ కార్యక్రమాల్లో కూడా అంతగా పాల్గొనటం లేదట. అంతేకాకుండా పోతుల సునీత బీజేపీలో ఇమడలేకపోతోందనే టాక్ గత కొంతకాలంగా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ కోసం ఎలాంటి త్యాగాలు చేయకపోయినా కేవలం పరిటాల కుటుంబంతో ఉన్న సంబంధాలు, పోతుల సునీతకు ఉన్న క్యాస్ట్ కార్డుల మూలంగానే టీడీపీ ఆదరించి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశాలు ఇవ్వటం, అక్కడ ఓడిపోతే ఎమ్మెల్సీగా అవకాశాలు కల్పించి రాజకీయ భవిష్యత్తును ఇచ్చి నిలబెట్టే ప్రయత్నం చేసింది. కానీ ఆమె పదవుల కోసం తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి వెళ్లి రాజకీయం చేయటాన్ని సైకిల్ పార్టీ సీరియస్ గా తీసుకుందనే టాక్ ఆ రోజుల్లో పెద్ద ఎత్తున వినిపించింది. అందుకే ఆమె వైసీపీకి రాజీనామా చేసి సంవత్సర కాలం పాటు ఎదురు చూసినా తెలుగుదేశంలోకి రానివ్వలేదు. ఎలాగూ తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ లేదన్న విషయం గ్రహించిన పోతుల సునీత నాడు టీడీపీలో కీ రోల్ పోషించి నేడు బీజేపీ నేతగా ఉన్న సుజనా చౌదరి ద్వారా కమలం గూటికి చేరారు. కానీ బీజేపీ మాత్రం సునీతను పెద్దగా పట్టించుకోవటం లేదట. బీజేపీ పట్టించుకోకపోవడానికి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఏదైనా ప్రెషర్ ఉందా అనే చర్చ జరుగుతోంది. దీనికి కారణం నాడు పదవులు ఇచ్చి ఆదరిస్తే అవకాశవాద రాజకీయం కోసం తెలుగుదేశం పార్టీని వీడి ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీతో జతకట్టడాన్ని తెలుగుదేశం పార్టీ సీరియస్ గా తీసుకుందా అనే టాపిక్ ప్రకాశం జిల్లాలో జరుగుతోందట. గత దశాబ్ద కాలంగా అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లటం, పదవులు తెచ్చుకోవటం అనే ఫార్ములా అయితే పోతుల సునీతకు వర్కౌట్ అయ్యింది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది రాజకీయ వర్గాల్లో వస్తున్న చర్చ. తెలుగుదేశం పార్టీ అయితే డోర్స్ క్లోజ్ చేసింది. మళ్లీ వెళ్లిన బీజేపీ పార్టీలో అంతగా ప్రాధాన్యత లేదట. తాను కూడా బీజేపీలో ఇమడలేకపోతోంది అనే టాక్ ఉంది. మరి వాట్ నెక్స్ట్ అనే మాట వచ్చినప్పుడు పోతుల సునీత రాజకీయ భవిష్యత్ అంతా క్వశ్చన్ మార్క్ గానే కనిపిస్తోందట. తనకున్న క్యాస్ట్ కార్డు పాలిటిక్స్ ఇప్పుడు బీజేపీలో వర్కౌట్ అవుతుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. కేవలం పోతుల సురేష్ సతీమణిగానే సునీత రాజకీయాల్లో ఫేమ్ సంపాదించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో సునీత ఇంతవరకు ఎక్కడా సత్తా చూపించిన దాఖలాలు లేకపోవడంతో ప్రస్తుతం ఆమె రాజకీయ మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మొత్తానికి ఫైర్ బ్రాండ్ కాస్త ఫ్లవర్ అయిందనే టాక్ జిల్లాలో బాగా వినిపిస్తోన్నమాట.